మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెండింగ్ క్రిమినల్ కేసుల ప్రకటనలు ఏవని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం తెలపాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పెండింగ్ క్రిమినల్ కేసులు ఏవని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానం తెలపాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్. రవీంద్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. దానికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసులు కావచ్చు, నేర చరిత్రనంతా కూడా పేపర్ల ప్రకటనతో పాటు వివిధ ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రకటించాలి. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లలో కూడా అందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఉంచాలి. అలాగే టీవీలో కూడా దీనికి సంబంధించినటువంటి యాడ్స్ మూడు సార్లు దాన్ని టెలికాస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా గతంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. ఆ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తూ కూడా న్యాయశాఖ అనేది కూడా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చినటువంటి. అయితే ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అమలు విజయంలో ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే దానిపై కూడా అంటే ప్రస్తుతానికైతే వారికి సంబంధించినటువంటి బహుళ ప్రాధాన్యత కల్పించడంలో పూర్తిగా విఫలమైందనేటువంటి అభియోగం నేపథ్యంలో ఈ రోజు విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు వాటిని అమలు చేయలేదు అనే దిశగా వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు అనేది కూడా జారీ చేసింది. మొత్తంగా ఒక ఎన్జిఓ తరఫున 2018లో నేర చరిత్ర కలిగినటువంటి అభ్యర్థులను ఇటు చట్టసభలకు వెళ్లకుండా అడ్డుకోవాలంటూ కూడా ఒక పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ లో భాగంగా విచారణ సందర్భంగా ఇలాంటి కీలకమైనటువంటి తీర్పునైతే ఇచ్చింది. అయితే దానికి సంబంధించి నేర చరిత్ర ఉన్నటువంటి అభ్యర్థులను చట్టసభల్లోకి వెళ్లకుండా అడ్డుకునేటువంటి తమ చేతుల్లో లేదు. కాకపోతే వారికి సంబంధించినటువంటి ఎన్నుకునేటువంటి బాధ్యత అనేది కూడా పూర్తిగా ప్రజల విజ్ఞప్తిగా ఉంటుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి నేర చరిత్ర కూడా ప్రజలకు తెలిసేలాగా బహుళ ప్రాచుర్యం కల్పించాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అందుకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం పోటీ చేసేటువంటి అభ్యర్థులలో పెండింగ్ క్రిమినల్ కేసుల ప్రకటనలు ఏవని ప్రశ్నించింది. దీనికి సంబంధించి వారం రోజులుగా కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రవీంద్ర. ఓకే, థ్యాంక్ యూ మదర్ అప్డేట్స్ అందించినందుకు.